అర్హులైన నిరుపేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అధికారుల నిర్లక్ష్యం మరియు క్షేత్రస్థాయి పరిశీలనల లోపం కారణంగా అనర్హుల పాలవుతున్నాయనే ఆరోపణలు జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండి స్థిరమైన మరియు భారీ ఆదాయం పొందుతున్నప్పటికీ వారికి రేషన్ కార్డు జారీ అయిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరు విద్యుత్ శాఖలో, మరొకరు వ్యవసాయ శాఖలో, ఇంకొకరు అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తూ నెలకు ప్రభుత్వాల నుంచి స్థిరమైన జీతాలు పొందుతున్నారు. ఇంతటి ఆర్థిక స్తోమత కలిగిన సదరు కుటుంబం పేరిట మల్దకల్ మండల కేంద్రంలో రేషన్ కార్డు నెంబర్ 369230128157పై ఇప్పటికీ రేషన్ కార్డు కొనసాగుతుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రేషన్ కార్డుల జారీ సమయంలో దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం, ఉద్యోగ వివరాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే క్షేత్రస్థాయి సరైన దర్యాప్తు లేకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. గ్రామాల్లో ఎంతోమంది నిరుపేదలు, కూలీలు రేషన్ కార్డుల రాక సంక్షేమ పథకాలకు దూరమవుతుంటే ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు రేషన్ కార్డులు ఎలా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు, జిల్లా ప్రజల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా రేషన్ కార్డు పొందినట్లు తేలితే సదరు కార్డును తక్షణమే రద్దు చేయాలని, తప్పుడు వివరాలతో లబ్ధి పొందుతున్న వారిపై మరియు ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.